పీకేఎల్ సీజన్ 11లో నోయిడా వేదికగా ఈ రోజు జరగబోయే మొదటి మ్యాచ్ లో టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు మొదటిసారి తలపడబోతున్నాయి. అలాగే టైటన్స్ టీంలో కెప్టెన్ పవన్ శరావత్ ఇంజరీ గురించి వచ్చిన అప్డేట్ మరియు రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ అండ్ రెండు టీమ్స్ యొక్క స్టాట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మ్యాచ్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన ఛానల్లో ఐపీఎల్ కి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఛానల్ కి కనెక్ట్ అయి ఉండండి. అలాగే ఈ వీడియో కంటే ముందు ఐపీఎల్ మెగా యాక్షన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియో ఉంది. సో ఈ వీడియో చివరిలో స్క్రీన్ పై ఆ వీడియో ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇక తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ విషయానికి వస్తే వరుసగా 5 విజయాలతో పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న హర్యానా స్టీలర్స్ టీంలో మహమ్మద్ రిజా, శార్దుల్, జైదీప్, రాహుల్ సేత్పాల్ లాంటి డిఫెండర్స్ తో డిఫెన్స్ లో స్ట్రాంగ్ గా ఉంది. ఈ ముగ్గురు డిఫెండర్స్ నుండి టైటన్స్ రైడింగ్ కి గట్టి పోటీనే ఉండబోతుందని చెప్పాలి. డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ గా ఉన్న హర్యానా స్టీలర్స్ రైడింగ్ విషయానికి వస్తే స్టార్ రైడర్స్ లేకున్నా వినయ్తో పాటు మిగిలిన రైడర్స్ కూడా రాణిస్తూ ఉండటం వల్ల స్టీలర్స్ రైడింగ్ లో కూడా రాణిస్తూ ఉందని చెప్పాలి. స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ రైడింగ్ లో రాణిస్తూ ఉండటం వల్ల స్టీలర్స్ టీం టాప్ లో ఉంది. ఇక హర్యానా స్టీలర్స్ మరియు తెలుగు టైటన్స్ మధ్య హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకుంటే మొత్తం 11 మ్యాచ్ల్లో హర్యానా టీం 6 విన్స్, టైటన్స్ టీం 4 విన్స్ తో ఒక టైతో ఉన్నాయి. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకుంటే హర్యానా 4 విన్స్, టైటన్స్ 1 విన్ తో ఉంది. స్టాట్స్ పరంగా హర్యానాకి స్మాల్ ఎడ్జ్ ఉన్న ప్రజెంట్ రెండు టీమ్స్ ఉన్న ఫార్మ్స్ పరంగా ఒక బిగ్ ఫైట్ మ్యాచ్ మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ లో పవన్ శరావత్ ప్లేయింగ్ 7లో ఉంటే టైటన్స్ రైడింగ్ కి హర్యానా డిఫెన్స్ కి మధ్య పోటీనే ఈ మ్యాచ్ అని చెప్పాలి. ఇక హర్యానా స్టీలర్స్ యొక్క ప్రెడిక్టబుల్ ప్లేయింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా వినయ్, శివం పటారే, విశాల్, కవర్ డిఫెండర్స్ గా రైట్ కవర్ లో సంజయ్, లెఫ్ట్ కవర్ లో జైదీప్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. కార్నర్ డిఫెండర్స్ గా రైట్ కార్నర్ లో రాహుల్ సేత్పాల్, లెఫ్ట్ కార్నర్ లో మహమ్మద్ రిజా, శార్దుల్ ఆడబోతున్నారు. స్ట్రాంగ్ డిఫెన్స్ లైనప్ కలిగి ఉన్న హర్యానా టైటన్స్ రైడర్స్ ను ఎలా అడ్డుకుంటుందో ఈ మ్యాచ్ లో చూడాలి. ఇక తెలుగు టైటన్స్ విషయానికి వస్తే 7 ఏళ్ల తర్వాత వరుస 4 విజయాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. బట్ లాస్ట్ మ్యాచ్ లో యూపీ యోధాస్ పై 6 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అండ్ ఆ మ్యాచ్ ఓటమితో పాటు టైటన్స్ కు మరో షాక్ తగిలిందని చెప్పాలి. టైటన్స్ స్టార్ రైడర్ పవన్ శరావత్ కి ఇంజురీ అవటం ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి. సూపర్ ఫామ్ తో టాప్ రైడర్ గా ఉన్న పవన్ టీంలో లేకపోవటం లోటు కనిపించిందని చెప్పాలి. ఇక టైటన్స్ డిఫెన్స్ విషయానికి వస్తే డిఫెన్స్ లో కూడా బాగా రాణిస్తుందనే చెప్పాలి. సాగర్, కృష్ణదుల్, అజిత్ పవార్, అంకిత్ లాంటి డిఫెండర్స్ తో టైటన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. బట్ మ్యాచ్ పై టీమ్ గా కలిసికట్టుగా ఆడిన టీమ్ కి ఈ మ్యాచ్ లో విజయ అవకాశాలు ఉంటాయి. టైటన్స్ రైడింగ్ భారాన్ని మోస్తున్న పవన్, విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ ట్రయోలో పవన్ ని మనం ఈ మ్యాచ్ లో మ్యాచ్ పై చూడలేకపోవచ్చు. బికాస్ పవన్ కి అయిన ఇంజరీ గురించి టైటన్స్ టీమ్ ఫిజియో అర్జున్ ఒక అప్డేట్ ఇచ్చారు. యూపీ మ్యాచ్ లో పవన్ కి అయిన గాయం చిన్నదని, అతి త్వరలోనే పవన్ తిరిగి మ్యాచ్ పైకి వస్తాడని చెప్పారు. సో పవన్ శరావత్ ఇంజరీ నుండి వెరీ సూన్ రికవరీ అయ్యి మ్యాచ్ పైకి వచ్చి తెలుగు టైటన్స్ కి విజయాలు అందించాలని కోరుకుందాం. ఇక తెలుగు టైటన్స్ యొక్క ప్రెడిక్టబుల్ స్టార్టింగ్ 7 చూసుకుంటే రైడర్స్ గా ఆశిష్ నర్వాల్, మంజీత్, విజయ్ మాలిక్ కెప్టెన్ గా ఆడబోతున్నాడు. పవన్ ఒకవేళ ఈ మ్యాచ్ లో గనక ఆడకపోతే విజయ్ మాలిక్ కెప్టెన్సీ ఇవ్వటం బెటర్ అని నేను అనుకుంటున్నాను. కవర్ డిఫెండర్స్ గా రైట్ కవర్ లో సాగర్, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్, కార్నర్ డిఫెండర్స్ గా రైట్ కార్నర్ లో కృష్ణదుల్, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ఆడబోతున్నారు. సో పవన్ శరావత్ లేని టైటన్స్ రైడింగ్ కొంచెం వీక్ గానే కనిపిస్తున్న ఎక్స్పీరియన్స్ ప్లేయర్ విజయ్ మాలిక్ 2 వరుస సూపర్ టెన్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. విజయ్, ఆశిష్ తో పాటు మంజిత్ కూడా టైటన్స్ రైడింగ్ లో రాణిస్తే వరుసగా 5 విజయాలతో ఉన్న హర్యానాపై విజయం సాధించగలదు. సో ఈ మ్యాచ్ లో వరుస విజయాలతో ఉన్న హర్యానా గెలుస్తుందా లేక టైటన్స్ గెలిచి హర్యానా వరుస గెలుపులకు చెక్ పెడుతుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.